కమ్ క్విక్లీ మై లార్డ్, త్వరగా రమ్ము ప్రభా. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. 38వ కీర్తన నా హృదయానికి చాలా హత్తుకున్నటువంటి ప్రార్థనగా ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదట కీర్తనాకారుడు దావీదు అంటాడు, కమ్ క్విక్లీ మై లార్డ్, మై ఐస్ ఫెయిల్ మీ. అంటే త్వరగా రా ప్రభా, నా కళ్ళు ఫెయిల్ అవుతున్నాయి, అంటే నా దృష్టి మందమైపోతుంది. కమ్ క్విక్లీ, త్వరగా రా ప్రభా, త్వరగా రా. ఎందుకు తన త్వరగా రమ్మంటున్నాడంటే తన కళ్ళు కనబడకుండా అయిపోతున్నాయట. దావీదుకున్నటువంటి పరిస్థితుల్లో తన కళ్ళు కానీ కనబడకపోతే నాయకుడిగా ఫెయిల్ అయిపోతాడు. యుద్ధాలు నడిపించడానికి తనకి ఇంకా నాయకత్వం ఉండదు ఇంకా. ఎందుకంటే ఏమాత్రమైన నాయకుడికి చిన్న పిసర బలహీనత కనిపిస్తుంటే ఇతరులందరూ కూడా నాయకత్వం మనమే తీసుకోవచ్చని ప్రయత్నంలో ఉంటారు. అవసరమైతే ఏదో ఒక సమయంలో ఆ బలహీనమైనటువంటి నాయకుడిని అధిగమించేసి పక్కకు తొలగించాలని కూడా చూస్తారు. సో దావీదు హీ వాజ్ ఫీలింగ్ థ్రెటన్డ్, అంటే తనకున్న పరిస్థితులను బట్టి ఆందోళనగా ఉంది తనకి. అందుకే త్వరగా రా ప్రభా, త్వరగా రా ప్రభా. ఎప్పుడైనా త్వరగా రా ప్రభా అని ప్రార్థన చేసావా నువ్వు? ఓ ప్రక్కని నీ అప్పుల మీటర్ తిరిగిపోతుంది, వడ్డీ పెరిగిపోతుంది, కోర్టు కేసులు నీ మీదకి వచ్చేస్తాయేమో, నీవు కట్టవలసిన దానికన్నా చాలా ఎక్కువ కట్టవలసిన పరిస్థితులు కానీ ఉంటాయేమో, తీర్పులు ఎలాగుంటాయో తెలీదు. నాకు ఇటువంటి అనుభవంలో 7 సంవత్సరాలు బాధపడ్డానండి. అప్పుడు నాకు ఇటువంటి మాట బైబిల్లో ఉందని కూడా తెలీదు. నేను ఇంకా దేవుణ్ణి తెలుసుకున్న క్రొత్త. అయితే త్వరగా రా ప్రభా అని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. మై ఐస్ ఫెయిల్ మీ, మై సిన్ అండ్ గిల్ట్ ఓవర్వెల్మ్ మీ. నా పాపము నా దోషము నాకన్నా ఎత్తైనటువంటి స్థలంలోకి వెళ్ళిపోయాయి. అంటే తన పాపము తన దోషము పైకి వెళ్ళిపోయాయి, ఎక్కువైపోయాయి. తను మునిగిపోతున్నాడు తన పాపంలో, తను మునిగిపోతున్నాడు తన దోషంలో. దోషారోపణ చేస్తూ తన మనసు తన నిలకడగా ఉండనివ్వటం లేదు. అంతేకాదు, ఇలాంటి సమయాల్లో నా శత్రువులు నాకు ట్రాప్ వేశారు ప్రభా, ఉరి వేశారు ప్రభా. నా పరిస్థితులు విపరీతంగా ఎక్కువైపోయి దోషారోపణ చేస్తుంది. సో తన భౌతిక పరిస్థితి బాగోలేదు, తన ఆత్మీయ పరిస్థితి బాగోలేదు. ఇలాంటి టైంలో శత్రువులు ఏం చేశారంటే దొరికాడు రా వీడు అని ట్రాప్ వేశారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి ట్రాప్ వేసినటువంటి, ఇలాంటి ఉరి వేసినటువంటి దుర్మార్గుల దగ్గర నుండి తప్పించుకోవటం అసాధ్యం. కానీ దేవుడు ఒక్కడే తప్పించగలడు. ఆయన తప్పించగలడు కనుక ఆయనకు మొరపెడదాం. ఆ ట్రాప్ ఏంటో నీకు తెలీదా? దేవుడు కొన్ని విషయాలు కొంతమందికి నాతో చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను, ఆ ట్రాప్ నుండి వారిని తప్పించమని. దేవుడు వారిని తప్పకుండా తప్పిస్తాడు. వారికి చూసావా ఇలాంటి ట్రాప్ వచ్చింది కానీ దేవుడు తప్పించారని నేను మాట్లాడను. వారికి బయలుపరిచేలాగా నువ్వు చేయి ప్రభా, నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రార్థన మొట్టమొదటిగా నువ్వు బలహీన పడక ముందే ఆయన నిన్ను విడుదల చేయాలని. రెండవది నీ దోషారోపణ నిన్ను కప్పకముందే ఆయన వచ్చి నీ పాపం పరిహరించాలని. మూడవది, శత్రువులు వారు వేసినటువంటి ఉరి నుండి నువ్వు తప్పించబడాలని. దేవుడు చెప్తున్నారు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. అందుకే దేవుని బిడ్డలారా, ఎవరైతే ట్రాప్లో పడిపోతారని వ్యసన పడుతూ బాధపడుతున్నారో
వాళ్ళకి విడుదల ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు విడుదల నాయకుడు. ట్రాప్ చెయ్యాలని దుర్మార్గులు ప్రయత్నించిన వారు ట్రాప్స్ వారికే ఊరిలాగా మారును గాక. వీరి బలహీనతలు శత్రువుల మీద ఉండును గాక. వీరు దోషము దేవుడు క్షమించారు కనుక, వీరి పాపము దేవుడు క్షమించారు కనుక వారి మీదకే ఆ శిక్ష వెళ్ళును గాక. నా రక్షకుడు అసాధారణమైనటువంటి దేవుడు, తప్పకుండా క్షమిస్తాడు, తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన ఈ ఉదయకాలం 38వ కీర్తన నా గురించి, నా పరిచర్యలో చేరిన ప్రతి బిడ్డ గురించి, నా కుటుంబమును గురించి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ప్రభా నాయన, ఎవరైతే ఇలాగా ప్రభా ట్రాప్ చేయబడ్డారో, ఎవరైతే ఇలాంటి ట్రాప్స్లో ప్రభా తప్పించుకోవటానికి ప్రయత్నంలో నీకు ప్రార్థన చేస్తున్నారో వారి ఆ ట్రాప్స్ నుండి తప్పించబడుదురుగాక. నీ కొరకు ఆయుత్తుపరచుకోండి, నీ నామానికి మహిమకు తెచ్చుకోండి. మమ్మల్ని సాక్షులుగా నిలవపెట్టించండి. ఎస్ లార్డ్, మమ్మల్ని సాక్షులుగా నిలవపెట్టించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.